హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా డే రొటీన్ వీడియో అనేది మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ మార్నింగ్ అయితే లంచ్ బాక్సెస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ మీల్ మేకర్ అలాగే గోంగూర అనమాట. లంచ్ బాక్స్ వచ్చేసి తోటకూర ఫ్రై పెట్టాను. ఆకుకూరలు అనేవి ఎక్కువ వాడుతున్నాను. మళ్ళీ ఈ మధ్యన తగ్గించానని చెప్పాలి. మళ్ళీ స్టార్ట్ చేశాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవాళ ముగ్గు అనేది వేయలేదండి నేను. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం బాల్కనీ అది డీప్ క్లీన్ చేయాలి. ఇవన్నీ చేస్తున్నాను. అలాగే ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, కొమ్మలు ఇవన్నీ కూడా కట్ చేద్దామని చెప్పి ఇవాళ ఈ పని అయితే పెట్టుకున్నాను. ఇంకా బాల్కనీ క్లీన్ చేశాను, కానీ నేను అలా ఉన్న మొక్కలు అలాగే ఉంచేసి వాటరింగ్ అనేది చేసేస్తానండి. నెక్స్ట్ ఏంటంటే ఫుల్ వాటరింగ్ చేశాను అనమాట మొక్కలకి. ఆకులు అవి బాగా డస్ట్ పట్టేసి ఉంటే కొంచెం నీట్గా ఉంటాయి కదా, అందుకని. ఇంకా సమ్మర్ కాబట్టి 2 డేస్కి ఒకసారి అయినా సరే నీళ్లు వేయాలి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇలా కొత్త చిగుర్లు అనేవి వచ్చినాయి. మనం ఈ ఆకులన్నీ కూడా తీసేస్తే అవి ఇంకా చక్కగా బాగా రావడానికి ఉంటుంది. అలాగే ఇవాళ ఏంటంటే బెడ్షీట్స్ అవి కూడా చేంజ్ చేస్తున్నానండి. వీక్లీ వన్స్ ఏంటంటే బెడ్షీట్స్ అనేవి మార్చుకుంటాం కదా మనం. ఖచ్చితంగా మార్చాలండి. ఈ మార్చకపోతే కనుక డస్ట్, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా పిల్లో కవర్స్ మీద ఉన్న వాటి వల్ల కూడా మనకి పింపుల్స్ అనేవి వచ్చేస్తాయి తెలుసా ఫేస్ మీద. అలాగే ఏసీ ఫిల్టర్స్ కూడా మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోకపోతే ర్యాషెస్ కానీ లేదంటే అలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అలర్జీలు కానీ వస్తాయండి. కాబట్టి మనం డస్ట్ అనేది ఎక్కువగా ఉండనిచ్చేయకూడదు వేటి మీదని. ఇంక ఇక్కడ నేను రూమ్స్ కొంచెం లైట్గా డస్టింగ్ అయితే చేశాను ఇవాళ. అలాగే ఇంకా సమ్మర్ వచ్చేసింది, వింటర్ అయిపోయింది కాబట్టి మొన్నటిదాకా వేసుకున్న ఈ జాకెట్స్ అన్నీ ఉంటాయి కదా, స్వెటర్స్ కానీ ఇవన్నీ నీట్గా వాషింగ్ అయితే పెట్టేశానండి. తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇవైతే ఇంకా లోపల పెట్టేస్తాను. ఇంకా మళ్ళీ ఇంకా వింటర్కే తీయడం, ఇంకా అప్పటి వరకు ఇవి అవసరం ఉండదు కదా, అందుకని ఇక్కడ ఇవన్నీ కూడా నీట్గా మడత పెట్టి లోపలైతే పెట్టేస్తున్నాను. ఇలా బ్యాగ్ అనేది ఉంటుందండి అన్నీ పెట్టుకోవడానికి, యూజ్ చేయనివి. మనం అలా ఎక్కడ పడితే అలా పెట్టేసే కన్నా ఆ బ్యాగ్లో పెట్టేస్తాను నేను. తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేస్తున్నానండి. ఇంకా సండే పెట్టుకుందామని అనుకుంటున్నాము. ఈ ప్లాంట్స్ వర్క్ అంతా కూడా కొంచెం ఉంది, కలుపులు అవి తీయాలన్నాను కదా, అవన్నీ చేసుకోవాలి. ఇంకా పిల్లల స్టడీస్ కోసం నాకు కామెంట్ చేశారండి, మీరు ఎలాంటి టిప్స్ తీసుకుంటారు ఏంటండి అని. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి 4:30 లేదంటే ఒక్కొక్కసారి 4:45 కూడా అయిపోతుంది. ఎలా లేదన్నా 4:30 అయితే దాటుతుంది. 4:30 నుంచి 5 మధ్యలో అయితే వస్తారు. వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి ఏదైనా తినేసి అప్పుడు హోంవర్క్స్ అవి చేసుకుంటారండి. నిజంగా చెప్తున్నాను, నేనైతే అంత పర్టికులర్గా స్టడీస్ మీద ఫోకస్గా పెట్టి నేనేం చదివించడం ఉండదండి. వాళ్ళు వచ్చేదే ఈవినింగ్ 5 అయిపోతుంది. ఫ్రెష్ అయ్యి తినేసి ఒక అరగంట రిలాక్స్ అయ్యి 6కి అలా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు హోంవర్క్స్ అంటే స్కూల్లోనే చాలా ఇస్తూ ఉంటారు కదా, హోంవర్క్స్ కానీ రీడింగ్ కానీ, ఆ ఇచ్చినవి మట్టికి హోంవర్క్స్ చేసేసి అవి స్టడీ చేశారా లేదా అన్నది మాత్రమే నేను చూస్తాను. అలాగే ఎగ్జామ్స్ టైంలో ఏంటంటే కొంచెం మార్నింగ్ కూడా లేపి చదివించడం అది ఉంటుంది, కానీ పర్టికులర్గా రోజు దగ్గరుండి కూర్చొని చదివిస్తానని మాత్రం నేను చెప్పనండి. నేను ఏ బట్టలు మడత పెట్టుకుంటానో లేదంటే ఇంకేదైనా పని చేసుకుంటూ వాళ్ళ పక్కన కూర్చుంటాను, అంతే, వాళ్ళే చదువుకుంటారు. అదే ఏదైనా టిప్స్ మీరు ఎలా చేస్తారో ఏదైనా టిప్స్ షేర్ చేయండి అని చెప్పి అన్నారు. పిల్లల్ని ఇంకా అంతకు మించి స్ట్రెస్ చేయలేం కదండి, ఎందుకంటే మార్నింగ్ 8:30కి వెళ్తారు, ఈవినింగ్ 5కి వస్తారు. ఆ టైం అంతా వాళ్ళు చదువుకోవడం ఇంకా స్కూల్లోనే కదా, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను అంత ప్రెషర్ పెట్టనండి వాళ్ళకి. మా ఇంట్లో అయితే ఇలా ఉంటుందండి, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ వారానికి 2 క్లాసెస్ డాన్స్ క్లాసెస్ ఉంటాయి. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు 7:30, 8కి వస్తారండి. అంతేనండి. నేను మా ఇంట్లో జరిగేదైతే మాత్రం అంటే ఇంకా అంత ప్రెషర్ పెట్టేసి స్టడీస్ మీద అనేది నేను ఫోకస్ ఏం చేయనివ్వను. వాళ్ళకి స్కూల్లో ఇచ్చిన వరకు చేస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ టైంలో కొంచెం ఎక్కువగా మేము కేర్ తీసుకుంటూ ఉంటాం.
ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను ముగ్గది వేసి చక్కగా ఇక్కడ దీపం అయితే పెట్టేశానండి. మార్నింగ్ చేయలేదు కదా తులసికోట దగ్గర పూజ, అందుకని. ఇవాళ ఏంటంటే మార్నింగ్ అంతా కొంచెమే కర్రీస్ కదా, ఇప్పుడు ఈవినింగ్ కూడా కుక్ చేయాల్సి వచ్చింది. చపాతీ అయితే కలుపుతున్నానండి, పుల్కాలు చేద్దామని. కొన్ని పుల్కాలు అలాగే పిల్లలకి చపాతీలు అనమాట. ఇక్కడ పిండి అయితే తడిపేసి ఉంచాను. నేను మొత్తం వాటర్తో పిండి కలిపేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ అనేది వేస్తాను. ఒక పావు గంట పక్కన పెట్టేస్తే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇంకా కూరకైతే నేను ఉల్లిపాయలు అవి కట్ చేస్తున్నానండి. ఇవాళ ఏం చేద్దాం అనుకున్నానంటే పూల్ మక్కన కర్రీ చేద్దాం అనుకున్నాను. చాలా బాగుంటుంది కదా, చాలా హెల్దీ కూడా. ఇది స్నాక్ ఆప్షన్ కింద కూడా తింటారు, బాగుంటాయి. ఉత్తిగా రోస్ట్ చేసుకుని తిన్నా చాలా బాగుంటాయి. ఇవైతే ముందు నేను కొంచెం ఆయిల్ వేసి వేపేసి పక్కన పెడుతున్నానండి. సమ్మర్ కదా, ఇంకా మార్నింగే అంతా చేసేసుకుంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. కానీ మండే నుంచి లంచ్ బాక్స్ లేకపోతే కూడా ఎలాగో మరి ప్లాన్ చేయాలి. అంత ఎండెక్కే వరకు కూడా కిచెన్లో ఉండలేము. ఇంక ఇక్కడ ఇవి తీసేసిన తర్వాత నేను ఆనియన్స్ కట్ చేశాను కదండి, ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవి, మీడియం సైజు. అవి ఇలా ముక్కలు చేసేసి కట్ చేసేసాను. తర్వాత ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, ఇది గరం మసాలా పేస్ట్ అనమాట. లాస్ట్ టైం చేసుకున్నాను కదా, అది వేసాను. అది లేకపోతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అది కూడా వేగిపోయిన తర్వాత కొంచెం కారం వేసాను. తర్వాత ఇందులో నేను టమాటా ప్యూరీ అనేది వేసానండి. ఒక 2-3 టమాటాలు మెత్తగా మిక్సీ పట్టేసి వేసాను. అది కూడా వేగేలోపు నేను ఇక్కడ జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి. అది లేదు కాబట్టి నేను కొంచెం గసగసాలు అలాగే దోసపప్పు, జీడిపప్పు ప్లేస్లో మనం ఇవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ 2 కూడా మెత్తగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ కూడా వేసేసాను. బాగా గ్రేవీ వస్తే బాగుంటుంది కదా పుల్కాలకు కానీ చపాతీలకు కానీ మనకి కూరలు, కాబట్టి గ్రేవీ కోసం నేను అది పేస్ట్ వేసాను. తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత నేను ఈ వేపిన ఈ పూల్ మఖానా కూడా వేసేసి కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చేశానండి. అది కొంచెం అవుతూ ఉంటుంది. ఈ లోపు నేను ఇక్కడ అవి చేసేద్దామని పిండి ఉండలు చేసేసుకొని ఇక్కడైతే స్టార్ట్ చేశాను. అన్నీ పుల్కాలు చేసేసాను. లాస్ట్లో ఒక 4 మాత్రం ఆయిల్ వేసి వేస్తానండి పిల్లల కోసం. ఇంకా కర్రీ అవుతుందనగా ఇక్కడ నేను కసూరి మేతి కూడా వేసాను. ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇంకా కొత్తిమీర వేసి ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఎందుకో రైస్ కూడా తినాలనిపించట్లేదండి, ఎందుకో తెలియట్లేదు ఈ మధ్యన. ఇంకా ఇలా కర్రీస్, పంజాబీ కర్రీస్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. అంటే చోలే కర్రీ కానీ, రాజ్మా, లేదంటే ఇలా మష్రూమ్స్, పన్నీరు ఇలాంటివి బాగా ఇష్టంగా తింటారు ఇంట్లో. మా ఇంట్లో పుల్కాలతో పాటు చపాతీలతో పాటు పెట్టిన, లేదంటే పూరీతో పాటు పెట్టిన. కానీ మసాలా కదా, కొంచెం తక్కువ వేసి మసాలాలు అనేవి చేస్తాను. సమ్మర్ కదా, మళ్ళీ మసాలాలు ఎక్కువైనా కూడా వేడి చేసేస్తుందని. అలాగే ఇంకా ఫ్రీక్వెంట్గా బటర్ మిల్క్ అనేది కూడా ఇస్తాను. అలాగే స్వీట్ లస్సీ ఎక్కువ చేస్తాను. మీరు లాస్ట్ టైం చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ వీడియోస్లో. సమ్మర్ వచ్చిందంటే స్వీట్ లస్సీ కూడా ఎక్కువ చేస్తాను. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే పిల్లలకు కూడా బ్యాలెన్స్ అవుద్ది, మనకు కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం కదండి. వాటర్ అది కూడా ఎక్కువ తీసుకోవాలి. ఇంక ఇక్కడ నేను కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత డిన్నర్ అయిపోయాక ఇక్కడ సింక్ దగ్గర నన్ను అడిగారండి, ఎంత క్లీన్ చేసినా, ఎంత బేకింగ్ సోడా వేసినా స్మెల్ వస్తుందండి అని చెప్పి. ఇలా అంతా అయిపోయిన తర్వాత నేను డీక్లాక్ పౌడర్ ఉంటుంది కదండి, ఇది వేసేసి ముందు కొంచెం వాటర్ అనేది వేసాను. ఒక్క ½ అన్ అవర్ కానీ లేదంటే ఒక 15 మినిట్స్ కానీ ఆగిన తర్వాత మనం ఇలా వేడి నీళ్ళు అనేవి వేసేయాలి. వేసేసి ఇంకొంచేయడమే. అంటే లోపల ఏమన్నా స్టక్ అయిపోయినా కూడా మనకి స్మెల్ అనేది వచ్చేస్తుందండి సింక్ అనేది, ఎంత క్లీన్ చేసినా కూడా. కాబట్టి మనం ఈ డీక్లాక్ పౌడర్ అనేది మంత్లో 2 టైమ్స్ అయినా సరే యూజ్ చేయాలంటే 15 డేస్కి ఒకసారి. నేనైతే 15 డేస్కి ఒకసారి ఆ పౌడర్ అనేది వేస్తానండి. అప్పుడు మనకి పైప్స్లో ఏమీ అడ్డు లేకుండా వాటర్ అనేది ఈజీగా వెళ్తుంది. అలాగే ఏమైనా అడ్డు ఉన్నా కూడా మనకి స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది, అది కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఇలా అయితే ట్రై చేయండి ఈసారి. బేకింగ్ సోడా వీటితో అవ్వకపోతే కనుక ఈ డీక్లాక్ పౌడర్ అయితే వేయండి. అదండి, చూసారు కదా ఇవాళ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తే వీడియోస్ అనేవి ఇంకా నాకు చేయాలని అనిపిస్తుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.